ఏమైనా చర్య మరొకసారి బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులలో కరపత్రాలు ఉంటాయా, కర్రలు ఉంటాయా? కరపత్రాలు పెట్టుకుంటారా ఆఫీసులల్లో, కర్రలు పెట్టుకుంటారా? అంటే ఇంత దుర్మార్గంగా వీరు ఏమనుకుంటారు అంటే మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది. ప్రజాస్వామ్య పక్షంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఎవరైనా ఏమని అనొచ్చు, మేమంటే కూడా పడాలి, మేము కొడితే పడాలి, మేము లాఠీలతో కొడితే పడాలి, మేము తుడాలతో కొడితే పడాలి అనుకుంటే ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు, హక్కును సాధించుకునే ప్రతి ఒక్క నిర్మాణం రాజ్యాంగం అంబేద్కర్ కల్పించారు. ధర్నా చేయొచ్చు, కానీ మేము రాళ్లతో కొడతాము, మేము కత్తులతో దాడి చేస్తామంటే మీకు మీలాంటి చెత్త నాయకత్వానికి ప్రజల బుద్ధి చెప్తారు. ఒక మీడియా ప్రతినిధి దారుణంగా దాడి చేసి, నాకు తెలిసిన రీసెంట్ వాళ్ళ పాపను బాబు పుట్టారంట. ఏమైనా అయిపోతే ఎవరు? తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఏమైనా అయిపోతే ఎవరు కారణము? అంటే అలాంటి దుర్మార్గంగా బీజేపీ అధ్యక్షుడు దాడి చేయమని చెప్తున్నాడు. రామచంద్రరావు గారు మిమ్మల్ని గుర్తుపట్టరు ఎవరు అయినా కానీ మీరు దాడి చేయండి. మీలాంటి అసమర్థ నాయకత్వానికి దీని తప్ప ఇంకేమొస్తుందో చెప్పండి. కాబట్టి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకత్వం ఇంకా చిల్లరగా ప్రవర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం. జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారు, మా అధ్యక్షులు మహేష్ మోదీ అండగా ఉంటారు. వారు పంపించిన ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారు, నేను, కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా పుదురావు జరిగింది. ఎక్కడ ఉన్న మీడియా వారి యొక్క ప్రతినిధికి ఏ అవసరం ఉన్నా, ఏ అవస్థ ఉన్నా మేము అండగా తోడుగా ఉంటాం. కానీ బీజేపీ నాయకత్వం ఇంకా సిగ్గుమాల మాటలు మాట్లాడకండి, సిగ్గు లేని మాటలు మాట్లాడకండి, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకండి. జర్నలిస్ట్ కుటుంబానికి, జర్నలిస్ట్ యొక్క వ్యవస్థకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? మీ పార్టీ ఆఫీసులలో కర్రలు, బాంబులు పెట్టుకొని చూస్తారా? చిల్లర మాటలు బంద్ చేయండి బీజేపీ నాయకులారా. ప్రజాస్వామ్యబద్ధంగా 22 లక్షల మంది ఢిల్లీలో రాజధానిలో ధర్నా చేస్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మేము దాడి చేస్తాం, గాంధీభవన్ ముట్టేస్తామంటే, గాంధీభవన్ ముట్టడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు ఉరగడమే. బీజేపీ చెప్తే ఒకటే మాట, గాంధీభవన్ ధర్నా అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు పోవడమే. అది మర్చిపోకండి. చిల్లర మాటలు బంద్ చేయండి. మా యొక్క పక్షం ఏంది? ప్రతిపక్ష నాయకులు నీట్ సంబంధించిన పరీక్షలో చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, చనిపోతా ఉన్నారంటే దానికి మేము అడగొద్దా? ప్రశ్నించొద్దా? ధర్నాలు చేయొద్దా? హక్కును కాపాడొద్దా? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. బర్గర్లు తిని ధర్నా చేసి అంటున్నారు. 22 రోజులు మీ కళ్ళు ఏం పెట్టుకున్నారు? గాడిద పనులు దొమ్మిర్రా? దుర్మార్గంగా మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి మేమే ఊరుతాం కాదు. ప్రజాస్వామ్య పక్షం మాది. ప్రజాస్వామ్య హితమే కాంగ్రెస్ పార్టీ. కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, యువజన పక్షాలు ఉంటూనే ఉంటాం. తూటాలని బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని మళ్ళీ నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ పార్టీ, గాంధేయ వాదం యొక్క పార్టీ. ఎన్ని తూటాలు వచ్చినా, ఎన్ని కర్రలు మాపై ఎదిగినా యువత పక్షానే మేము పోరాడుతూ ఉంటాం.